గురుగారు నమస్తే అండి. నమస్కారం అండి. ముందుగా మీకు శుభాకాంక్షలు గురుగారు. అంటే డాక్టరేట్ ఒక అద్భుతమైన డాక్టరేట్ అందుకున్నారు మీరు. అది కూడా బాంబే నుంచి. అవునండి. ఏంటి దాని విశిష్టత గురు? ఇది ది థేమ్స్ ఇంటర్నేషనల్ యూనివర్సిటీ అనేటువంటి వారు ఈ జ్యోతిష్యంలో వాళ్ళు జ్యూరీ అవార్డు కింద దీన్ని ఇవ్వడం జరిగింది. అంటే ఓహ్! నేను చేసినటువంటి థీసిస్ గాని, నేను చేసినటువంటి ఈ రీసెర్చ్ ఓరియెంటెడ్‌గా చూసినటువంటి విధానాన్ని బట్టి ఓకే. ముంబైలో మహారుద్రయాగం అయిపోయింది. అవును. తర్వాత రోజు అవును. అవును. అదే రోజు మీరు పరిగెత్తుకుంటూ ఎళ్ళిపోయారక్కడికి. వెళ్ళిపోయి 4వ తారీఖు సంతోషం. జనవరి నెలలో ఈ డాక్టరేట్‌ని అందుకోవడం జరిగిందండి. సూపర్. సూపర్ గురుగారు. నిజంగా. అంటే దేని మీద రిసర్చ్ చేశారు గురుగారు? జ్యోతిష్యము, వాస్తు వాస్తు. ఈ అచ్చా! రెండిటి అచ్చా! మీద. ఓహ్! నిజానికి ఆ ముంబైలో రాడిసన్ హోటల్‌లో జరిగింది ఈ కాన్వకేషన్ అంతాను. వాళ్ళందరూ ఎకనామిస్ట్‌లు, సైంటిస్ట్‌లు లేదా ఇంకా రకరకాల ఫీల్డ్ వాళ్ళున్నారు గానీ, ఈ జ్యోతిష్యము, వాస్తు ఈ మీరొక్కరే. ఈ నేనొక్కడినే ఉన్నాను. వావ్! వాళ్ళు ఆశ్చర్యపోయారు. ఆ! అప్పుడు నేను దానిలోనే ప్రసంగించడం జరిగింది. ఓహ్! పలానా జ్యోతిష విజ్ఞానం ఎందుకు, వాస్తు పరిజ్ఞానం ఎందుకు అనేటువంటి విషయాలను వాళ్ళకి విశదీకరించడం జరిగింది. అంతకు మునుపే నేను చేసినటువంటి థీసిస్ గాని, రీసెర్చ్ ఓరియెంటెడ్ గాని లేదా మన వీడియోలు కూడా వారికి హ్మ్. చూపించడం జరిగింది. ఓహ్! వీటన్నిటి నుండి వాళ్ళు పలానా ఈ సైన్స్‌లో వీరికి ఉన్నటువంటి దీనికి వారు చెప్పడం కూడా ఒకటే. ఆ థేమ్స్ యూనివర్సిటీ అనేటువంటిది ఎందుకు ఇలా ఇస్తున్నారు డాక్టరేట్‌లని అడిగితే వాళ్ళని ఎంకరేజ్ చేయడానికి. ఓకే. వండర్‌ఫుల్. సాధారణంగా ఇది ఒక ముగింపు కింద కాకుండా మీరు చేసినటువంటి రీసెర్చ్‌కి ఇది ఒక ప్రోత్సాహకంగా తీసుకోండి. ఇది మరింతగా మిమ్మల్ని ముందుకు తీసుకెళ్ళడానికి ఉపయోగపడుతుంది. అసలే మీరు సామాన్యులు గాదు. మీరు ఆల్రెడీ గోల్డ్ మెడలిస్టు, సాఫ్ట్‌వేర్ ఇంజినీరు అన్నీ ఉన్నాయి గాబట్టి, అక్కడున్న వాళ్ళతో మీరు సమానంగా ఉండుంటారు దానిలో. మాట్లాడాను. భగవంతుడు కదా! అనుగ్రహం, మా గురువుల యొక్క అనుగ్రహం. ఆ అద్భుతం. అనుగ్రహం వల్ల అద్భుతం. ఖచ్చితంగా దాన్ని అందుకున్నాను, స్వీకరించాను, వెళ్ళాను. దాని గురించి మాట్లాడాను. అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా చాలా ఆనందంగా ఫీల్ అయ్యారు. అది. అంటే నిరర్ధకం కాలేదు. మనం ఇచ్చినటువంటిది చక్కగా ఉపయోగపడుతుంది. నేను వారితో కూడా ఇదే చెప్పాను. ఇది ఏదో మనం సాధించేసాము, ఇది అచీవ్‌మెంట్ వచ్చేసిందన్నది కాకుండా, ఇది ఒక ప్రోత్సాహకంగా ఇప్పుడు కరెక్ట్. ఇప్పుడు చదివేటువంటి వాడిని స్కూల్ ఫస్ట్ వచ్చిన వాడిని ఓ బ్యాడ్జో లేకపోతే అవును. ఏదైనా ఇస్తే పబ్లిక్‌లో మీరు అభినందించారనుకోండి, అవును. వాడికి ఇంకా ఆసక్తి కరెక్ట్. పెరుగుతుంది. కరెక్ట్. అలాగే దీనిలో కూడా ఆసక్తి పెరిగి మరింతగా మనం ఏదైనా మంచి చేయడానికి ఉపయోగపడుతుందన్న ఉద్దేశంలోనే నేను ఇది దానికే ఉపయోగిస్తానని వారికి కూడా హైందవ చెప్పాను. మీ రూపంలో సనాతన హైందవ ధర్మానికి సముచితమైన గౌరవం దక్కిందనుకుంటున్నా నేను. చాలా సంతోషం. సంతోషం గురుగారు. థాంక్ యూ అండి. సో, గురుగారు ఏంటి మాకు ఈ బంగారం, వెండి ధరలు చూస్తుంటే అంటే నిన్న ఒక మిత్రుడు అంటున్నాడు. భూమి పుట్టిన దగ్గర నుంచి మొన్నటి వరకు 75,000 రేటుంటే హఠాత్తుగా అది 1,50,000, 2,00,000గా మారిపోవడం. అంటే ఒక ఒక 6 నెలల కాలంలోనే. అంటే ఇదేంటి వైపరీత్యం. వెండి అయితే ఇక మాట్లాడుకోవడానికి కూడా ఆశ్చర్యంగా ఉంది. 4,00,000 దాటింది వెండి. అవునండి. ఏం జరుగుతుంది? అంటే ఇదేమన్నా మంచికా? చెడుకా ఇది? అయ్యో! ప్రపంచంలో ప్రతి విషయంలోనూ మంచి, చెడు అనేటువంటిది సమాంతరంగా ఉంటాయి. యాహ్! అయితే ఇప్పుడు ఈ సంవత్సరంలో ఎందుకిలా వచ్చింది అంటే, మనం గత ఇంటర్వ్యూలోనే ఒకసారి చెప్పుకున్నాం. ఈ బంగారం రేట్లు, వెండి రేట్లు ఇంకా పెరిగిపోతాయి అవును. తప్పితే చెప్పారు. అవును. తగ్గేదేముండదు. అవును. దాదాపుగా జూన్ నెల వరకు ఒక రకమైనటువంటి రేట్లుంటాయి. జూన్ నెల దగ్గర నుండి అక్టోబర్ వరకు ఒక రకమైనటువంటి రేట్లుంటాయి. అక్టోబర్ దాటిన తర్వాత మరలా ఈ బంగారం రేట్‌లో చాలా వ్యత్యాసం వస్తుంది. ఓకే. ఎందుకిలా వచ్చింది? ఏకస్మిన్ వత్సరే జీవే రాశిత్రయముపాగతే. ఎప్పుడూ లేనటువంటి విధంగా గురుడు యజన కీర్తి గృహ కాంచన పుత్ర వస్త్ర అశ్వాది కారకుడు. అంటే ఆయన వాహనాలకి కారకుడు, బంగారానికి కారకుడు, సంతానానికి కారకుడు, వీటన్నిటికీ కారకుడైనటువంటి వాడు ఏకస్మిన్ వత్సరే జీవే రాశిత్రయముపాగతే. సంవత్సరంలో ఒకే సంవత్సరంలో 3 రాసులు మారడం. అది ఓకే. అతిచారము వల్లనో, వక్రము వల్లనో ఇలా గురునికి ఏర్పడినటువంటి అవస్థల వల్ల ఈ రకమైనటువంటిది ఏర్పడింది. అందుకనే ఎప్పుడూ లేనటువంటి విధంగా ఈ లోహాలు, ఖనిజాలు, ధాతువులు ఇవన్నీ ఆ! కూడా విశేషంగా పెరుగుతూ ఉన్నాయి. కారణం ఏంటి అంటే, ఈ సంవత్సరంలోనే 2, 3 సార్లు పంచగ్రహ కూటములు ఏర్పడడం, గ్రహణాలు ఏర్పడడం, లేదా ఇలా జాతకపరమైనటువంటి విషయాలన్నిటిలోనూ విశేషమైనటువంటి మార్పులు రావడం. ఏదైనా ఒక లోహాన్ని గానీ, ఒక ఖనిజాన్ని గానీ ప్రభావితం చేసేటువంటిది గ్రహమే. ఆ ధాతువుని ప్రభావితం చేసేది గ్రహమే గాబట్టి, ఓకే. ఈ రకమైనటువంటి మార్పులు మనం చూస్తూ ఉన్నాం. ఇది హ్మ్. భవిష్యత్తులో మీరు వెండి కేజీ 10,00,000 ఆశ్చర్యపోనక్కర్లేదు. నిజంగానే అండి. ఇప్పుడు ఆల్రెడీ 4,00,000 దాటేసింది.
5 లక్షలు 6 లక్షలు పరుగులు పెడుతుంది. సో పెడుతున్నాయి. ఇది పడిపోదు, ఇంకా ఇది భయం పడేది వేస్తుంది కాదు. ఎక్కడ పడిపోతుందేమో అని. లేదు, ఇప్పట్లో ఇది పడదు. కానీ ఉమ్, మీరు జాగ్రత్తగా చూసుకోవాలి. ఉగాది దాటిన తర్వాత నుండి ఇన్వెస్ట్మెంట్ అనేటువంటిది ఈ బంగారం కానీ వెండి కానీ దాని మీద తగ్గించుకుంటూ రావడమే ఉత్తమం. అచ్చా, ఉగాది తర్వాత ఉగాది వరకు మీకు భయం లేదు. ఈ బంగారం అనేది చాలా మందికి అచ్చిరాదు అంటారు, అందరికీ అచ్చిరాదు అంటారు. మరి ఇప్పుడు ఈ ఉన్న సిచ్యువేషన్ లో ఎవరు కొనాలి ఎవరు కొనకూడదు అని ఏమైనా రెస్ట్రిక్షన్స్ ఉన్నాయా? ఉంటాయి, ఖచ్చితంగా ఉందండి. మంచి ప్రశ్న ఆ, అడిగారు. మనం బాగా మొదట్లో ఒక ఇంటర్వ్యూ చేసాం. దాంట్లో నేను మాట అన్నాను, ఒక్కొక్కడికి బంగారం సూట్ కాదండి, పెట్టుకున్నా కూడా అవును, పడిపోతుంది, కరెక్ట్, అవును, జారిపోతుంది, ఎక్కడైనా అవును, పెట్టి మర్చిపోతారు, లేకపోతే అవును. ఎవరైనా దొంగిలిస్తారని. నాకే స్వయంగా జరిగింది అది. ఆహా, ఆ, అది పడదు చాలా మందికి. అస్సలు పడాల. అటువంటి వాళ్ళు ఇప్పుడు ఉదాహరణకి రియల్ ఎస్టేట్ పడనటువంటి వాడు అదే వ్యాపారం కింద ఎంచుకుంటే వాడు ఎన్ని పూజలు చేసినా ఎన్ని వ్రతాలు చేసినా దాంట్లో ఏమి సార్థకత ఉండదు. ఓకే, అలాగే ఒక్కొక్కడికి బంగారం డబ్బు రూపేణా మారదు. అటువంటి వాళ్ళు బంగారం మీద ఇన్వెస్ట్మెంట్ చేయకూడదు. ఓకే, ఇది వారి వారి జాతకాలను బట్టి ఆధారపడి ఉంటుంది. ఓకే, ఇది కేవలం నక్షత్రాలను బట్టో రాసులు బట్టో మనం చెప్పడం కన్నా ఓకే, జాతకాధారితంగానే చెప్తాం. ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ చాలా మంది అడుగుతారు. అవును, మన జాతకంలో ధనస్థానము, భాగ్యస్థానము, కర్మస్థానాదులు కొన్ని ఉంటాయి. అంటే జీవితంలో వీడు సంపాదించింది దేని మీద పెడతాడు, దేని మీద నిలబడుతుంది అనేటువంటిది జాతకంలో తెలిసిపోతుంది. ఓహో, అందుకనే గురువుగారు మేము ఏమి ఇన్వెస్ట్మెంట్ చేయాలి అని అడిగినప్పుడు ఓకే, మ్యూచువల్ ఫండ్స్ అని కొంతమంది అడుగుతారు, ప్రాపర్టీలు కొనొచ్చా, లేకపోతేనేమో బంగారం కొనొచ్చా, లేకపోతే ఏమి లేదు ఫిక్స్డ్ డిపాజిట్ వేసుకోవచ్చా అని రకరకాలుగా అడుగుతారు. అప్పుడు వాళ్ళకి అదే చెప్తాం, నీ ఫలానా స్థానం ధనస్థానమో చతుర్థ స్థానమో దశమమో లగ్నమో ఫలానా అలా ఉంది కాబట్టి మీరు దీని మీద పెట్టుబడి పెట్టచ్చు, దాని మీద నిలబడుతుంది. ఓకే, ఒక్కొక్కడికి ఇల్లు నిలబడే యోగం ఉండదు జాతకంలో. అవును. వాడు ఎంత ఇల్లు కట్టుకున్నా ఆ ఇళ్ళన్ని అమ్మేస్తాడు, లేదు ఇల్లు కొనుక్కుంటాడు కానీ ఆ ఇంట్లో ఉండే యోగ్యత వాడికి ఉండదు. ఉమ్, ట్రాన్స్ఫర్లు అయిపోతూ ఉంటాయి. పలానా చోట సొంత ఇల్లు ఉంటుంది కరెక్ట్. కానీ వీళ్ళు మాత్రం అద్దెంట్లోనే తిరుగుతూ ఉంటారు. ఇవన్నీ ఏంటంటే జాతకపరమైనటువంటి విషయాలు. అందువల్ల ఈ బంగారం ఇన్వెస్ట్మెంట్ కూడా అందరికీ సూట్ కాదు. ఓకే, కాబట్టి ఇది జాతక పరంగానే వారు వెళ్ళాలి. రైట్. కొంతమందికి ఇంకో లోహం, కొంతమందికి ఇంకో లోహం. ఇంకోలో, ఓకే, ఓకే. అట్లాగే గురుగారు వెండి, అంటే వెండి కూడా పరుగులు పెడుతుంది చూసాం మనం. అయితే వెండి కూడా చంద్రుడితో సంబంధించింది. అట్లాగే చంద్రుడు మనకారకుడు అని, డిప్రెషన్ లో ఉన్న వాళ్ళు, మానసిక సమస్యలతో బాధపడే వాళ్ళు వెండిని ధరిస్తే మంచిది అంటారు, నిజమేనా? అట్లాంటిది ఏమన్నా ఉందా? ఒకందుకు నిజమే. ఓకే, పూర్వకాలంలో కూడా కాశీ క్షేత్రంలో మనకి చంద్రేశ్వర మహాదేవ్ అని ఒక దేవాలయం ఉంటుంది. ఓకే, అది సంకటామాత గుడి పక్కనే ఉంటుంది. ఆ ఓకే, చంద్రేశ్వర మహాదేవ్ దగ్గర చంద్రకూపం ఉంటుంది. ఈ చంద్రకూపంలో ఉన్నటువంటి నీటిని తీసుకెళ్లి ఈ చంద్రేశ్వర మహాదేవ లింగం వెండితో చేయబడి ఉంటుంది. ఆ వెండితో చేసినటువంటి శివలింగాన్ని ప్రతినిత్యం అభిషేకించడం ద్వారా మానసికమైనటువంటి సమస్యలు తగ్గుతాయి. పిల్లల్లో ఆటిజం ఉంటుంది, ఉమ్, ఆ ఆటిజం ప్రాబ్లమ్స్ తగ్గడం. అలాగే కొంతమందికి మానసిక వైపరీత్యాలు ఉంటాయి, ఆ మానసిక దౌర్బల్యత, ఇవన్నీ కూడా అలా చేయడం వల్ల తగ్గుతాయి. లేదు అంటే వెండితో చేసినటువంటి శివలింగాన్ని ప్రతిరోజు అభిషేకించడం ద్వారా కూడా ఈ రకమైనటువంటిది తగ్గుతాయి. ఓకే, అయితే ఇది కేవలం అర్చన విషయంలో ఎందుకు చెప్పారు అంటే ప్రతి ఒక్కరూ వెండిని ధరించేటువంటి స్థితి ఉండకపోవచ్చును. ఇప్పుడు గతంలో ఉన్న ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో కూడా అవును, వెండి ధారణ చేయడం కూడా చాలా మంచిదే. మీరు అన్నట్టు అది మానసికమైనటువంటి దౌర్బల్యాన్ని వాటిని నివారించి మనకి ఏదైనా సమతుల్యతని ఏర్పాటు చేస్తుంది. అందులో భాగంగానే స్టోన్స్ కూడా, ఓకే, రత్నధారణ కూడా దానికే పనిచేస్తుంది. ఏదైనా గ్రహం అనుకూలించకపోయినా అవును, లేదా అనుకూలించేలా చెయ్యాలి అన్న రత్నధారణ, రుద్రాక్ష ధారణ కూడా చాలా ముఖ్యం. అవును. అలాగే మనం వేసుకునేటువంటి బంగారము, వెండి, ప్లాటినము లేదా ఇంకా రకరకాలైనటువంటివి కూడా తీవ్రమైనటువంటి ప్రభావాన్ని చూపెడతాయి.